డిఏసి ఏడిసి ఇంటర్ఫేసింగ్. డిఏసి అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఈ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టరు ప్రాసెసర్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ తీసుకుని అవి ఎనలాగ్లో కన్వర్ట్ చేస్తాయి. ఎందుకంటే మన సిగ్నల్స్ ఎక్కువ ప్రాసెస్ అయ్యేది ఎనలాగ్లోనే ఉంటాయి. డిజిటల్లో ఉన్న సిగ్నల్ని ఎనలాగ్లో కన్వర్ట్ చేయడానికి వాడతారు. అప్పుడు ఏంటంటే D0 to 7 ఏమో డేటా క్యారీ చేస్తుంది. రీడ్ బారు, రైట్ బారు, చిప్ సెలెక్ట్ బారు, A0 A1 ఏమో చిప్ని సెలెక్ట్ చేసి పోర్ట్ని సెలెక్ట్ చేస్తాయి. 8255లో సెలెక్ట్ చేసిన డిఏసీకి ఇస్తాం. డిఏసీకి ఇస్తే రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్తాం. రిఫరెన్స్ వోల్టేజ్ 5 volts ఇచ్చిన తర్వాత అది ఒక ఆప్ యాంప్కి బఫర్కి వెళ్తుంది. అది ఓకే. డిజిటల్ సిగ్నల్ కమ్స్ ఫ్రమ్ ప్రాసెసర్ బైట్ బై బైట్ వస్తుంది ప్రాసెసర్ సైడ్ నుంచి. అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ శాంపుల్ బై శాంపుల్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనలాగ్ ఫామ్. అది ఎనలాగ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ బ్రాట్ అవుట్ ది ఎక్స్టర్నల్ వర్డ్ బయటకు వస్తుంది. 8086 sends a sample value through data bus to 8255 port A and DAC takes it to convert to analog form. Okay, DAC is usually R2R DAC. R2R DAC ఉంది కదా, అది యూజ్ చేస్తారు. The output is given to unity gain amplifier which acts as buffer. ఆ బఫర్కి ఇస్తారు. సో ట్రయాంగులర్ వేవ్ ఎలా జనరేట్ చేయాలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. అందులో ఏం చేసాం, మూవ్ AL, 80 అవుట్ కంట్రోల్ వర్డ్ AL అంటే కంట్రోల్ వర్డ్ని 8255కి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మూవ్ AL = 00H అవుట్ పోర్ట్ A, AL అంటే ఏం చేస్తున్నాం, 00 ALలోకి పంపించి ALని పోర్ట్ Aకి పంపిస్తున్నాం. అంటే ఏంటన్నమాట, శాంపుల్ వాల్యూ పంపిస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఇంక్రిమెంట్ AL అంటే 00 ఉంటుంది, తర్వాత 1 అవుతుంది. 1 అయిన తర్వాత కంపేర్ AL FFH. AL కానీ FFH అయిందా అని కంపేర్ చేస్తున్నాం. అవ్వకపోతే బ్యాక్కి వెళ్ళిపోతుంది, అయితే మాత్రం ముందుకు వెళ్తుంది. అవ్వలేదు కాబట్టి AL ఏమవుతుంది, మళ్ళీ 01 పంపిస్తుంది. AL 01 పోర్ట్ Aకి పంపిస్తుంది. అలాగా FF దాకా జరుగుతుంది. FF అయిన తర్వాత కంపేర్ చేసినప్పుడు 0 ఫ్లాగ్ సెట్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చి అవుట్ పోర్ట్ A, AL FFని కూడా పంపిస్తుంది. పంపించిన తర్వాత డిక్రిమెంట్ AL అంటే FFని FE చేస్తుంది. FE చేసినది కంపేర్ AL, 00H. AL 00 అని అడుగుతుంది, కాకపోతే వెనక్కి వెళ్తుంది. 00తో ముందుకు వెళ్తుంది. ఎక్కువైతే బ్యాక్ 1కి వెళ్తుంది. అలాగా లూప్ కంటిన్యూ అవుతుంది. అంటే 0 నుంచి FF దాకా ఒక లూపు, FF నుంచి 00 దాకా ఇంకో లూపు, అలా 2 లూపులు తిరగడం వల్ల ట్రయాంగులర్ వేవ్ జనరేట్ అవుతుంది. ఫైనల్గా జంప్ బ్యాక్, మళ్ళీ మొదటికి వచ్చేసి మళ్ళీ ఇంకో వేవ్ని స్టార్ట్ చేస్తుంది. ఈక్వేషన్ ఫర్ V0 ఏంటి, V రిఫరెన్స్ ఇంటూ D7/2, D6/4, D5/8, D4/16, D3/32, D2/64, D1/128, D0 126. అన్నీ వన్స్ అయినప్పుడు 255 అవుతుంది. అంటే 256 శాంపిల్స్కి 255 శాంపిల్స్ ఆల్రెడీ V0లో ఉన్నాయి కాబట్టి V0 = 5 volts into 255/256, 4.98 volts. ఇలాగా డిఏసి వర్క్ చేస్తుంది. ఇంకా ఏడీసీ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏం చేస్తుంది, టేక్స్ అనలాగ్ సిగ్నల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వరల్డ్, బయట నుంచి ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి అనలాగ్ సిగ్నల్ తీసుకుని అండ్ కన్వర్ట్స్ ఇంటూ డిజిటల్ అండ్ గివ్స్ టు మైక్రోప్రాసెసర్ మెమరీకి ఇస్తుంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ ఏడీసీస్. 3 రకాల ఏడీసీలు ఉన్నాయి. అవి ఏంటంటే ప్యారలల్ కాంపరేటర్ ఆర్ ఫ్లాష్ కన్వర్టరు, నెంబర్ 2 డ్యూయల్ స్లోప్ ఏడీసీ ఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ఏడీసీ. ముందు ఫ్లాష్ ఏడీసీ నుంచి చూద్దాం. ఫ్లాష్ ఏడీసీ సర్క్యూట్ చూడండి, 3 ఆప్ యాంప్స్ వాడాము, 2 bits వస్తాయి దీంట్లోంచి. ఓకేనా, ఆర్ 4 రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 volts, 3 volts, 2 volts, 1 volt కింద రెసిస్టర్ దగ్గర డ్రాప్ అవుతుంది. అది వీన్తో కంపేర్ అవుతుంది. సో ఏడీసీ, ఫ్లాష్ ఏడీసీ ఇది ఫాస్టెస్ట్ కన్వర్టర్. తర్వాత ద ఫుల్ స్కేల్ వోల్టేజ్ 3 volts, మ్యాక్సిమం వోల్టేజ్ 3 volts, 1 బైనరీ కౌంట్ అనమాట. అది 0 అయితే 0 volts, 01 అంటే 1 volt, 10 అంటే 2 volts, 11 అంటే 3 volts. అంటే 2 bit బైనరీలో అలాగే వస్తుంది కాబట్టి. అంటే ఏంటి, వన్ ఇన్పుట్ వీన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 volt, A1 ఈజ్ యాక్టివేట్, యాంప్లిఫైర్ 1 యాక్టివేట్ అవుతుంది. వీన్ అప్రాక్సిమేట్లీ 2 volts అయినప్పుడు A1, A2 రెండు యాక్టివేట్ అవుతాయి. వీన్ ఈజ్ ఈక్వల్ 3 volts అయినప్పుడు A1, A2, A3 3 యాక్టివేట్ అవుతాయి. యూజింగ్ సమ్ ఎన్కోడింగ్ లాజిక్ ఏదో వాడి ద అబవ్ వోల్టేజెస్ ఆర్ కన్వర్టెడ్ టు బైనరీ కౌంట్. అది ద కన్వర్టర్ ఈజ్ ఫాస్టెస్ట్ అండ్ కన్వర్షన్ టైమ్ ఈజ్ స్మాల్
దీని చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. కన్వర్షన్ టైం కూడా చాలా స్లో, చాలా స్మాల్, చాలా తక్కువ, అంటే ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. హవెవర్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ 2n-1 ఆప్ యాంప్ కాంపరేటర్స్ ఆర్ నీడెడ్. 2n బిట్స్ మనం బైనరీ అవుట్పుట్ n బిట్స్ అనుకుంటే 2n-1 ఆప్ యాంప్స్ కాంపరేటర్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 8-bit ADC అనుకోండి, 2^8-1 అంటే 256-1 255 కాంపరేటర్స్ కావాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది ఫ్లాష్ టైప్ ADC. దీన్ని ఓవర్కమ్ చేయడానికి సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో వాడడానికి డ్యూయల్ స్లోప్ ADC వాడతారు. డ్యూయల్ స్లోప్ ADCలో ఉంటుంది V రిఫరెన్స్ Vin స్విచ్ అవుతుంటాయి స్విచ్చింగ్ సర్క్యూట్ ద్వారా. అది ఒక ఇంటిగ్రేటర్కి కాంపరేటర్ ద్వారా పంపిస్తారు. పంపించిన తర్వాత 1 MHz క్లాక్ ఇచ్చి ఆ క్లాక్స్ని కౌంట్ చేస్తారు. కౌంటర్స్, ల్యాచెస్, డ్రైవర్స్ చేసి డిస్ప్లే చేస్తారనమాట. ఈ కంట్రోల్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఈ కౌంటర్స్, ల్యాచెస్, డిస్ప్లేస్ బ్లాక్నేమో కంట్రోల్ చేస్తుంది, అటు కాంపరేటర్ని కంట్రోల్ చేస్తుంది, ఇంటిగ్రేటర్కి రిఫరెన్స్ ఇవ్వడంలోనూ కంప్లీట్ చేస్తుంది. అంటే ఏంటనమాట, డ్యూయల్ స్లోప్లో ఏంటంటే ఒక కాన్స్టెంట్ టైం ఫిక్స్డ్ కౌంట్ ఏమో వీని తీసుకుంటాం, వీనేమో కాన్స్టెంట్ టైం ఫిక్స్డ్ కౌంట్లో తీసుకుంటాం. తర్వాత V రిఫరెన్స్ ఏమో కాన్స్టెంట్ స్లోప్ వేరియబుల్ టైంలో తీసుకుంటాం. తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే Vin/τ ఇంటూ T ఫిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు V రిఫరెన్స్/τ ఇంటూ T వేరియబుల్. సో T వేరియబుల్ ఎంత అవుతుంది, Vin/V రిఫరెన్స్ ఇంటూ T ఫిక్స్డ్. FF అనుకోండి 5 volts అనమాట. అంటే బైనరీ కౌంట్ FF అనుకుంటే 5 volts, 80 అనుకుంటే 2.5 volts, 0 అనుకుంటే 0 volts అండ్ సో ఆన్. First Vin is converted to connected to integrator for fixed amount of time and switched over V reference until comparator output is 0. ఇప్పుడు ఏంటి, ముందు ఇన్పుట్లో మనం Vin ఇచ్చేసిన తర్వాత Vin కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆఫ్ టైం ఇచ్చేసి దాన్ని V రిఫరెన్స్కి కంట్రోల్ స్విచెస్ మార్చాయి. అప్పుడు ఏమవుతుంది, కాంపరేటర్ 0 అయ్యేంత వరకు ఆ కౌంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ కాంపరేటర్ ఎప్పుడైతే 0 అయిందో కౌంట్స్ ఆగిపోయి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. అది The clock pulses are counted until comparator output is 0. Comparator output 0 అయ్యేంత వరకు కౌంటర్స్ కౌంట్ చేస్తాయి. అండ్ వన్స్ 0 కౌంట్ రీచ్ అయిన వెంటనే కాంపరేటర్ స్టాప్ అయిపోతుంది. The latches and drivers are used to display the voltage. When input is 5 volt, the count is FFH. When input is 2.5 volts, count is 80H and so on. అలా వస్తుంది అన్నమాట. ఇంకా దీన్ని డ్యూయల్ స్లోప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని మల్టీమీటర్స్లో ఎక్కువగా వాడతారు. డిజిటల్ మల్టీమీటర్స్లో ఎక్కువగా వాడతారు. మా కన్వర్షన్ టైం మాత్రం చాలా లాంగు. ఫస్ట్ మనం ఫ్లాష్ ADC చూసుకుంటే అందులో కన్వర్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్, బట్ డిసడ్వాంటేజ్ ఎక్కువ కాంపరేటర్స్ కావాలి. డ్యూయల్ స్లోప్ ADCలో చాలా లాంగ్ పడుతుంది, కన్వర్షన్ టైం ఈజ్ లాంగ్. అందువల్ల ఈ రెండింటికి మధ్యలో ఉండేది ఏంటంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ADC అనమాట. ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ ADCలో 4 బ్లాక్స్ ఉన్నాయి. DAC, కంట్రోల్ యూనిట్, సక్సెస్ అప్రాక్సిమేషన్, అవుట్పుట్ రిజిస్టర్. శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఉంటుంది, ఎక్వైర్, ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది, సక్సెస్ అప్రాక్సిమేషన్, DAC, అవుట్పుట్ రిజిస్టర్ ఉంటుంది. ఫస్ట్ సక్సెస్ అప్రాక్సిమేషన్ సెండ్స్ MSB ఈక్వల్ టు 1. అంటే 8 బిట్ మనం కన్వర్షన్ అనుకుంటే మనం 100000000 పంపిస్తుంది. ఏది MSB ఎక్స్ అప్రాక్సిమేషన్. అండ్ బైనరీ సెట్స్ కంటిన్యూస్. అంటే ఏంటి, ఒక 1 by 1 పెంచాలా లేకపోతే తగ్గించాలా చెక్ చేసుకుని ఆ ప్రకారంగా బైనరీ సెట్స్ కంటిన్యూ చేస్తుంది. ఎంతవరకును సక్సెస్ అప్రాక్సిమేషన్ హ్యాస్ బిన్ టెస్టెడ్ అండ్ ఫైనల్ అవుట్పుట్ రిజిస్టర్స్ ఆర్ అవుట్పుట్ డేటా. ఈ అవుట్పుట్ డేటా, ఇన్పుట్ డేటా రెండు మ్యాచ్ అయ్యేంత వరకు సక్సెస్ అప్రాక్సిమేషన్ బైనరీ సెట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అప్పుడు సక్సెస్ అప్రాక్సిమేషన్ సెండ్స్ C0H. పెద్దదైతే C0H పంపుతుంది, తక్కువ అయితే 80H పంపుతుంది. ఇఫ్ కాంపరేటర్ అవుట్పుట్ ఈజ్ హై, ఇఫ్ కాంపరేటర్ అవుట్పుట్ ఈజ్ లో, సార్ సెండ్స్ 40H. అలాగా తగ్గించుకుంటూ పోతుంది లేదా పెంచుకుంటూ పోతుంది సక్సెస్ అప్రాక్సిమేషన్. అండ్ ద బైనరీ సెట్స్ కంటిన్యూస్. దిస్ వే ఆల్ బిట్స్ ఆర్ సెచ్డ్ బై సక్సెస్ అప్రాక్సిమేషన్ అండ్ సక్సెస్ అప్రాక్సిమేషన్ అవుట్పుట్ ఈజ్ దిస్ ఈజ్ అబౌట్ ఏ సక్సెస్ అప్రాక్సిమేషన్. దీంట్లో మనం లెట్ us write a program for how to read the assembly, read the ADC input. Move AL, 98H out control word initialize port A input, port B output, ports input. ఎందుకోసమని పోర్ట్ ఏలో డేటా తీసుకుంటున్నాం, పోర్ట్ బిలో స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్, ఎండ్ ఆఫ్ కన్వర్షన్ తీసుకుంటున్నాం, పోర్ట్ సిలోనేమో ఛానల్ సెలెక్ట్ చేయాలి. ADC 808 8 ఛానల్స్ ఉంటాయి. సో ఏ ఛానల్ కావాలంటే ఛానల్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే,
సో మూవ్ ఏఎల్ కామా 02 అంటే ఛానల్ 1 ఛానల్ 2 ఛానల్ 3 అలా అనుకుంటే ఛానల్ 3 అవుతుంది. ఛానల్ 0 ఛానల్ 1 ఛానల్ 2 అనుకుంటే 2 అవుతుంది. మూవ్ ఏఎల్ కామా 2 అవుట్ పోర్ట్ బి ఏఎల్ అంటే సెకండ్ ఛానల్ సెలెక్ట్ చేసాం. మూవ్ ఏఎల్ కామా 01 అవుట్ పోర్ట్ ఏఎల్ మూవ్ ఏఎల్ కామా 00 అంటే సెండ్ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్. ఇందులో ఏమవుతుందంటే స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బైనరీ కౌంట్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఎండ్ ఆఫ్ కన్వర్షన్ వస్తుంది. మూవ్ ఏఎల్ కామా 00 ఏఎల్ని అక్యూములేట్ని 0 చేసాం. ఇన్ ఏఎల్ పోర్ట్ సి డేటాను మనం తీసుకుంటున్నాం. రొటేట్ రైట్ ఏఎల్ కామా 1 ఎప్పుడైతే 1 అయిందో రైట్ సైడ్ రొటేట్ చేసినప్పుడు క్యారీలోకి 1 వచ్చిందంటే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ వచ్చినట్టు అనమాట. అప్పుడు జంప్ నో క్యారీ వెయిట్, ఒకవేళ రాకపోతే వెయిట్ దగ్గరికి వెళ్ళమని చెప్తాం. అలాగా సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఎండ్ ఆఫ్ కన్వర్షన్కి. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ కన్వర్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పోర్ట్ ఏ డేటా ఏఎల్లోకి వెళ్ళిపోతుంది. పోర్ట్స్ అప్రాప్రియేట్లీ ఇనిషియేటెడ్ స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ ఈజ్ సెంట్ అండ్ వెయిట్ ఫర్ ఎండ్ ఆఫ్ కన్వర్షన్. పోర్ట్స్ అప్రాప్రియేట్లీ ఇనిషియేట్ చేసిన తర్వాత స్టార్ట్ ఆఫ్ కన్వర్షన్ పంపించి ఎండ్ ఆఫ్ కన్వర్షన్ కోసం వెయిట్ చేయాలి. ఎండ్ ఆఫ్ కన్వర్షన్ వచ్చిందంటే డేటా 8255 ద్వారా ప్రాసెసర్లోకి రీడ్ అయిపోతుంది. సెక్స్ అప్రాక్సిమేట్ ADC ఈజ్ హ్యావింగ్ బెటర్ కన్వర్షన్ టైమ్ హ్యాన్స్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ వేరియస్ సర్క్యూట్స్. ఇది మధ్యగా ఉంది. ఇది అటేమో ఫ్లాష్ కన్వర్టర్ ఏమో ఫాస్ట్ కన్వర్షను, బట్ నెంబర్ ఆఫ్ ఆప్ యాంప్స్ ఎక్కువ. డ్యూయల్ స్లోప్ అనలాగ్ డిజిటల్ కన్వర్టర్ ఏమో దానికి ఏమో కన్వర్షన్ టైం చాలా ఎక్కువ. సింపుల్ సర్క్యూటే కానీ కన్వర్షన్ టైం చాలా ఎక్కువ. అందుకోసం ఈ మధ్యలో ఉన్నది సెక్స్ అప్రాక్సిమేషన్ ADC. దీన్ని ఎక్కువ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వాడుతుంటారు. దిస్ ఈజ్ అబౌట్ ది ADC. ఇంకా స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేస్. స్టెప్పర్ మోటార్ని ఏం చేస్తుంది, రోబోటిక్స్లోను ప్రింటర్స్లోను ప్లాటర్స్లోను ఎలాంటి వాటిలో మనకి ఏంటంటే ప్రిసైజ్ ఇంక్రిమెంటేషన్ రొటేషన్ కావాలి. అంటే 1.8 degrees కానీ 0.9 degrees కానీ ఇంకా తక్కువ కానీ అలా రొటేషన్ కావాలి. అలాంటి చోట ఈ స్టెప్పర్ మోటారు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో స్టాటర్ వైండింగ్స్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ కంట్రోల్ ఆఫ్ సర్క్యూటరీ విచ్ ఆపరేటెడ్ బై డిజిటల్ పల్సెస్. స్టార్టర్లో ఉన్న వైండింగ్స్ డిజిటల్ పల్సెస్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. అందువల్ల దీన్ని డిజిటల్ మోటార్ని కూడా అంటారు. స్టెప్ సైజ్ ఈ డిటర్మైన్డ్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. స్టెప్ సైజ్ ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ పోల్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఈ రోటార్లో పేర్స్ ఆఫ్ స్టార్టర్ అండ్ కంట్రోల్ వైండింగ్స్ వాటి బట్టి కూడా ఉంటుందన్నమాట. స్టెప్పర్ మోటార్స్ విత్ స్టెప్ సైజ్ 1.8 degrees అంటే 360 degrees బై 200 వేస్తే 1.8 degrees వస్తుంది. అంటే 200 steps రెవల్యూషన్ వస్తాయి ఫర్ ఫుల్ స్టెప్ రొటేషన్కి. 0.9 degrees అంటే 400 steps రెవల్యూషన్ వస్తాయి ఫర్ హాఫ్ స్టెప్ రొటేషన్కి. ఈ జనరల్గా ఇలా ఈ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో స్విచ్చింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఫుల్ స్టెప్ రొటేషన్ క్లాక్ వైజ్లో చూద్దాం. 1100 ఉన్నప్పుడు సీక్వెన్స్ 1 అవుతుంది. దాన్ని రైట్ షిఫ్ట్ చేస్తే 0110 అవుతుంది. అంటే సీక్వెన్స్ 2 ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్టెప్ తిరుగుతుంది అనమాట. 0011 ఉంటే ఇంకో స్టెప్ తిరుగుతుంది. 1001 ఉంటే ఇంకో స్టెప్ తిరుగుతుంది. 1100 ఉంటే ఇంకో స్టెప్ తిరుగుతుంది. దిస్ ఈజ్ ఫర్ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్కి ఏమో 0011 0110 1100 1001 0011 ఇవేమో సీక్వెన్స్లు 1 2 3 4. సో యాంటీ క్లాక్ వైజ్లో జరుగుతుంది. క్లాక్ వైజ్లో కావాలంటే ఒక రకంగా సీక్వెన్స్లో మనం ఎక్స్టెండ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ కావాలంటే ఇంకోలా సీక్వెన్స్లో. అంటే క్లాక్ వైజ్కి ఏమో రైట్ షిఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్కి ఏమో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. అది ఫుల్ స్విచ్చింగ్ ఫర్ సీక్వెన్స్ ఫర్ హాఫ్ స్టెప్ రొటేషన్ కూడా చూపించాం. ఇందులో ఏం చేస్తామంటే ముందు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి ఫ్లో చార్ట్ చూడండి. ఇనీషియలైజ్ 8255 పోర్ట్స్. 8255 పోర్ట్స్కి మనం కనెక్ట్ చేసాం సర్క్యూట్ చూడండి. కనెక్ట్ చేసిన తర్వాత కౌంట్ సెలెక్ట్ చేస్తాం. ఏ కౌంట్ ఇవ్వాలో అంటే 1100 ఇవ్వాలా, లేదంటే 0011 ఇవ్వాలా, లేదంటే 1100 అలా ఇచ్చి హాఫ్ స్టెప్గా ఫుల్ స్టెప్గా చెక్ చేసుకోవాలి. అది 4 కానీ 8 కానీ. అవుట్పుట్ డేటా సీక్వెన్స్ ఇచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ టైం డిలే. ఎందుకంటే మెకానికల్ ఇనీషియా వల్ల ఒకసారి మోటార్ తిరిగిన తర్వాత అది వైబ్రేట్ అవుతుంటుంది, లైట్గా వైబ్రేట్ అవుతుంటుంది. అందువల్ల డిలే ఇస్తాం. డిలే ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ డిలే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్ మనం ఇస్తాం అనమాట. ఇన్ ఫిగర్ స్టెప్పర్ మోటార్ ఈ షోన్ విత్ ఇంటర్ఫేస్ 8255. బైండింగ్ స్టెప్పర్ మోటార్ ఆర్ కనెక్టెడ్ టు కలెక్టర్ డార్లింగ్టన్ పేర్. డార్లింగ్టన్ పేర్ అంట. డార్లింగ్టన్ పేరు కనెక్ట్ చేస్తారు బైండింగ్ని. తర్వాత ట్రాన్సిస్టర్స్ డార్లింగ్టన్ పేర్ ట్రాన్సిస్టర్స్ విచ్ ఆర్ స్విచ్డ్ ఆఫ్ ఆన్ త్రూ 8255 పోర్ట్ డేటా. 8255 పోర్ట్ డేటా బట్టి అంటే మనం ఈ క్లాక్ వైజ్లో పంపించిన 1100 మనం వైండింగ్కి ఇస్తాం అనమాట. ఇస్తే 2 వైండింగ్స్ యాక్టివేట్ అవుతాయి. అది ఓకే. క్లాంపింగ్ ఆర్ ఫ్రీ వీలింగ్ డయోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఫర్ ఫాస్ట్ స్విచ్చింగ్. ఆ డార్లింగ్టన్ పేరు మీద వైండింగ్ ఉన్న చోట వైండింగ్కి అక్రాస్గా మనం డయోడ్స్ వేసాం. వాటిని
ఆ డేట్స్ ఫాస్ట్ స్విచ్చింగ్ కోసం వేస్తాం. ఫ్లో చార్ట్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ కంట్రోల్ సిస్టమ్ చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ రేట్స్ వేరీ ఫ్రమ్ ఫ్యూ స్టెప్స్ టు సెవరల్ థౌజండ్ స్టెప్స్ పర్ సెకండ్. స్టెప్ రేట్స్ మన 0.9 కాదు, ఇంకా తక్కువ డిగ్రీస్ కూడా వస్తాయి. ఆఫ్టర్ అవుట్పుటింగ్ ఈచ్ స్టెప్ ఏ డిలే రిక్వైర్డ్ టు మెకానికల్ ఇనర్షియా ఆఫ్ మోటార్. ప్రతి స్టెప్ సీక్వెన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి డిలే కావాలి. ఆ డిలే ఎందుకంటే డ్యూ టు మెకానికల్ ఇనర్షియా ఆఫ్ ది మోటార్ వల్ల దీనికి కావాలన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ది స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేస్.